అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. పిల్లలకు అన్నీ చెప్పడం కాదు, ఎప్పుడు ఏమి చెప్పాలో తెలియకపోతేనే సమస్య మొదలవుతుంది. పిల్లల పెంపకం అంటే ప్రేమ మాత్రమే కాదు, హద్దులు కూడా. ఉదాహరణకి ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడే విషయాలు ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఆ వయసులో వాళ్లకు అది అవసరం కాదు అని. అయినా కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు. పిల్లలు కూడా తమ పనులు చూసుకుంటారు, తమ ఏజ్కి తగ్గట్టుగా ఉంటారు. కానీ ఉదాహరణకి కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రతి విషయానికి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఎవరితో మాట్లాడినా ఏం జరుగుతున్నదైనా పిల్లలకు కూడా మధ్యలోకి వచ్చి మాట్లాడటం మొదలు పెడతారు. అక్కడి నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది, మాకు అన్నీ తెలుసు, మేము కరెక్టు అన్నీ అని. అది నెమ్మదిగా అథారిటీగా మారుతుంది. పెద్దయ్యాక డబ్బు సంపాదించడం మొదలైతే అదే అథారిటీ తల్లిదండ్రుల మీద కూడా వస్తుంది. మాటలు తీరు మారిపోతుంది, గౌరవం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ విత్తనం చిన్నప్పుడే నాటబడింది. ఇంకోవైపు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు నెగిటివ్ ఫీలింగ్స్ నింపుతారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, జాగ్రత్తగా అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం తప్పు కాదు, జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్పు కాదు. కానీ ఎప్పుడు ద్వేషం నింపితే ఆ పిల్లల మైండ్లో కూడా అది పెరుగుతుంది. రేపు వాళ్ళ జీవితంలో కూడా అదే తిరిగి వస్తుంది. కానీ మరొక రకం పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయకపోయినా బయట నుంచి నేర్చుకుంటారు. గౌరవం ఎలా ఇవ్వాలి, హద్దుల్లో ఎలా ఉండాలి. అలాంటి వాళ్ళు పెద్దయ్యాక తల్లిదండ్రులకు కూడా గౌరవంగా చూసుకుంటారు, గౌరవాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది మనసుతో. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు అన్నీ చెప్పడం కాదు, ఏ టైంలో ఏం చెప్పాలో తెలిసి చెప్పడం ముఖ్యం. హద్దులు నేర్పితే గౌరవం వస్తుంది, హద్దులు లేకుండా పెంచితే అహంకారం వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఎలా పెంచుతున్నామో రేపు అదే మన ముందు ప్రత్యక్షంగా నిలబడుతుంది.